చెల్లిస్తున్నాం. ప్రభా, ఇప్పుడు నీ దాసుడు నీ పక్షంగా నిలబడి నీ వాక్కులను నాయన అందిస్తూ ఉంటారా. నీ దాసుడు నీ ఆత్మతో నింపండి. నీ చేతి పోరగా పడుకొని నీ సిరుగు చాటున ప్రభుపరిచి ప్రభా, నీ దాసుడు ఏమి మాట్లాడలేన్నాడో ఆ మాటలు మీ ద్వారాగానే మాట్లాడించమని సహాయం చేయమని చేరిన మా అందరికీ నాయన ఆత్మీయ పరుగులాగా నీ కృపా నీ దేవుల నాకు దయచేయమని యేసు ప్రభువు నామమున స్తోత్రములు చెల్లించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు మనకి రెండవ వర్తమానంగా మేము ఇంతకు ముందు చిత్తూరు, తిరుపతి ఆయా ప్రాంతాల్లో సువార్త పాదయాత్ర చేసేటప్పుడు నాకు పరిచయం జీవనం కళవంట. అప్పటికి వివాహం అయ్యేదో కాలేదో, అప్పటికి కాలేదు. ఎక్కడ కూడా వీధుల్లో పత్రికలు కరపత్రికలు పంచుతుంటే వెళ్ళిపోతూ ఉండేవాడు. పెద్దవారు చెప్పాడు ఇద్దరిద్దరుగా పుణ్యంటే అంటే ఒక్కడే వెళ్ళిపోతూ ఉంటాడు. తర్వాత మళ్ళీ ఆయన ఎక్కడికి పోయాడో మరి అందరం దేవుడు ఆడుతూ ఉంటారు. అలాగూ మాకు పరిచయం ఉంది. భాస్కర్ రావు ఇటీవల చెబుతున్నాడు, నాకు జానేటి పని కాడ ఒక సహోదరుడు ఉన్నాడు, నాకు పరిచయము, హైదరాబాద్ కూడా సేవ చేసి వచ్చేటంటే పేరు మాత్రం చెప్పలే నాకు. నేను నా మొన్నటి రోజునే శనివారం అయితే అసలు ఆయన పేరు ఏదో చెప్పాయి అంటే జీవన్ అంటాడు. జీవన్ అంటే మేమందరం కలిసి పనిచేసాము. తిరుపతి, చిత్తూరు దండయాత్రలు తెలుసయ్యా అంటే రేపు ఆదివారం మా మధ్యకి వస్తున్నాడు అంటే సరే ఇవయ్యా చేస్తారని చెప్పి మరి వచ్చాడు మన మధ్యకి. ఇప్పుడు మనకు వాక్యం అందిస్తూ ఉండగా అందరూ శ్రద్ధగా ఆలోచించాలని ప్రభు నామమున మనం చేస్తూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమాకాండము 2వ అధ్యాయం మొదటి నుండి చదువుకుందాం. నిర్గమాకాండము 2వ అధ్యాయం. లేవి వంశస్థుడప్పుడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండట చూచి 3 నెలలు వారిని దాచాను. తరువాత ఆమె వారిని దాచలేక వారి కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకుని దానికి చికటమ్మను కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి పుట్టున జమ్ములో దాన్ని ఉంచగా వానికేమి సంభవించినో తెలుసుకున్నటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. ఫరో కుమార్తె స్నానం చేయటకు ఏటికి వచ్చాను. ఆమె పనికత్తెలు ఏటి ఒడ్డున నడుచుండగా ఆమె నాంచులోనే ఆ పెట్టెను చూచి తన పనికత్తెను వద్దను పంపి దాన్ని తెప్పించి తెరచి ఆ పిల్లవాడిని చూసినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి వీడు హెబ్రీల పిల్లలను కూడా నేను. అప్పుడు వాని యొక్క ఫరో కుమార్తెతో నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకుని వస్తున్నాను నేను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకుని వచ్చాను. ఫరో కుమార్తె ఆమెతో ఈ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకుని పోయి పాలిచ్చి పెంచాను. ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె అతను తీసుకుని వచ్చాను. అతడు ఆమెకు కుమారుడయ్యాను. ఆమె నీటిలో నుండి ఇతన్ని తీసుకునని చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టాను. ఆ దినములో మోషే పెద్దవాడై తన జనుల ఎత్తుకు పోయి వారి భారమును చూశాను. అప్పుడు అతడు తన జనులు ఒక హెబ్రీని ఒక ఐగుప్తుడు పట్టగా చూచెను. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడను లేకపోగా ఐగుప్తుని చంపి ఇసుకలో వాని కప్పి పెట్టాను. మరునాడు అతడు బయట నడిచి వెలుచుండగా హెబ్రీయులైన మనుషులిద్దరూ పోట్లాడుచుండిరి. అప్పుడు అతడు అన్యాయం చేసిన వారిని చూచి నీవేళ నీ పొరుగువాన్ని కొడుచున్నవారిని అడుగగా అతడు మా మీద నేను అధికారినిగాను తీర్పరినిగాను నియమించిన వాడెవడు? నీవు ఆ ఐగుప్తుని చంపినట్లు
నన్ను చంపవని అనుకొనిచున్నావా నేను. అందుకు మోషే నిశ్చయముగా ఈ సంగతి బయలుపడనుకొని భయపడెను. ఫరో ఆ సంగతి విని మోషేను చంప చూశాను గాని మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాను దేశం నిలిచిపోయి యొక్క బావి యొద్ద కూర్చుండెను. మిద్యాను యాజకునికి 7 కుమార్తెలుండిరి. వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేతి తొట్ల నింపుచుండగా మంద కాపులు వచ్చి వారిని తోలివేసిరి. అప్పుడు మోషే లేచి వారికి సహాయం చేసి మందకు నీళ్లు పెట్టాను. వారు తమ తండ్రి అయిన రఘువీరు వద్దకు వచ్చినప్పుడు అతడు, నేడు మీరు ఇంత త్వరగా ఎట్టు వచ్చితరనెను. అందుకు వారు, ఐగుప్తీయుడు అప్పుడు మంద కాపుల చేతిలో నుండి మమ్మల్ని తప్పించి వడిగా నీళ్లు చేది మనం మందకు పెట్టిననగా అతడు తన కుమార్తెలతో, అతడు ఎక్కడ ఆ మనుషుని ఎలా విడిచి వచ్చి తిరిగి భోజనమునకు అతన్ని పిలుచుకుని రండేనెను. మోషే ఆ మనుషునితో నివసించుటకు సమ్మతించాను. అతడు తన కుమార్తె అయిన సిప్పోరాను మోషేకి ఇచ్చాను. ఆమె ఆ కుమారుని కలిగినప్పుడు మోషే, నేను అన్య దేశంలో పరదేశ ఇంటిననుకొని వానికి గెర్షోము అని పేరు పెట్టాను. అలా అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇజ్రాయేలీలు తాము చేయించున్న వెట్టి పనులను బట్టి ఇంటికి విడిచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగుని విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబు తాను చేసిన నిబంధనలు జ్ఞాపకం చేసుకునేను. దేవుడు ఇజ్రాయేలును చూచెను. దేవుడు వారిని లక్ష్యం ఉంచాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆత్మ సహాయం కొరకై పరిశుద్ధుడానికి స్తోత్రాలైనా చేకూరుపాడు గ్రామంలో నీ స్వరక్తం ఇచ్చి మీరు సంపాదించుకున్న సంఘాన్ని బట్టి నీకు స్తోత్రాలు. అయా మా కోసం ప్రభా అర్హత లేని మా కోసం తండ్రిని పిలిచి అర్హత లేదనయ్యా. నువ్వు పరిశుద్ధమైన దేవుడు అయినా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మా కోసం నీ సింహాసనం ఇచ్చిపెట్టి మా కొరకు నీవు చేసిన శిలువ బలియాగాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం. నీ సన్నిధికి వచ్చి ఆరాధించే భాగ్యం మాకు ఇచ్చే నీకు స్తోత్రాలైనా. ప్రభు సమయంలో నీ వాక్యాన్ని చదువుకొని ఉన్నాం. నిలువబడిన వాడు అయా గడ్డి లాంటి వాడు, ప్రభా మట్టి లాంటి వాడు, చిన్నవాడు, ఏమి తెలియనివాడు. ప్రభా నీ సిలువ చాటును మరుగుపరచండి. మీరే ప్రభా మాతో మాట్లాడండి. ఆయన మా లోపాలు దిద్దండి, మమ్మల్ని సరిచేయండి. నీ రాకడ కొరకు సిద్ధపరచండి. ప్రభా నీ వాక్యాన్ని ప్రభు ఇంట్లో ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఈ స్థలం నుంచి పంపించండి. నీ కుమారుడు యేసు క్రీస్తుకి మహిమ, ఘనత, ప్రభావాలు కల్పించుకోమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి ఈ సమయంలో మీతో కలిసి సహవాసం చేయడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మొదటిగా మన రక్షకుడు మన దేవుడైన యేసు క్రీస్తుకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే నన్ను ప్రేమించి మరి చేకూరుపాడు సంఘ పెద్దలు అలాగే సంఘం మరి ఆహ్వానించిన దాన్ని బట్టి మీకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు మరి దేవుని వాక్యాన్ని వినాలని ఈరోజు మరి ఆదివారం రోజు మనకైతే ఒక అవకాశం దొరికింది. భోజనం చేసుకొని రావచ్చు. కానీ ఇజ్రాయేల్ అయితే భోజనం లేకుండానే వెళ్ళాలి. ఆ రోజు పొయ్యి ముట్టించడానికి లేదు. చూసారా? కానీ వాడు పాటించారు. కాబట్టి దేవుని వాక్యాన్ని, నా వాక్యాన్ని శ్రద్ధగా, యెహోవా వాక్యాన్ని శ్రద్ధగా విని వాటి ప్రకారం అనుసరించి నడిస్తే తలగా చేస్తాను, పైవాడిగా చేస్తాను, అర్పించేవాడిగా చేస్తానని దేవుడికి మాట్లాడాడు. కాబట్టి దేవుని వాక్యాలు వినటం ద్వారా మన జీవితంలో ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి అనే విషయం కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆదివారం అనేది దేవుని రోజు. అది 6 రోజులే మనకు దేవుడు ఇచ్చాడు. 7వ రోజు ఆదివారం అనేది దేవుని రోజు కాబట్టి దేవునికి మనము హృదయపూర్వకముగా ఇవ్వాలి. ఆ రోజు అది ఆరాధన మనం చూస్తుంది. అబ్రహాం చెప్పాడు, అబ్రహాం నీ కుమారుడు నాకు ఇవ్వమన్నాడు. వెళ్ళి శారాకి చెప్పలేదు, వెళ్ళిపోయినాడు కొడుకుని తీసుకుని. యేసయ్య ఈ భూమి మీద నిన్ను తప్ప నేను ఎవరిని ప్రేమించనని నిరూపించుకున్నాడు అబ్రహాం. నా కుమారుడు కన్నా నిన్నే ఎక్కువగా నేను ప్రేమిస్తానని, నా కుమారుడు కన్నా నీవే నాకు ఎక్కువని నిరూపించాడు అబ్రహాం. కాబట్టి మన జీవితంలో
మరి కొద్ది నిమిషాలు సంతోషంగా దేవుని వాక్యం మనం వినాలి. దేవుడు ఈరోజు నేను మందిరానికి వెళ్ళాను. దేవుని కృప ఈరోజు మందిరానికి వచ్చి మనం అందరం కూడా ఆయన సన్నిధిలో ఆయన ఆరాధించటము, ఆయన వాక్యాన్ని వినటము, ఆయన పాటలు వినటం అనేది నిజంగా మనందరికీ దేవుడు ఇచ్చిన కృప. అందుకే మోషే ఒక మాట అంటాడు, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా నిన్ను రక్షించిన నిన్ను కోరిన వాడేవాడు. కాబట్టి మనం భాగ్యవంతులని. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. ఈరోజు నేను దేవుని మందిరానికి వెళ్ళాను, దేవుడు నాతో ఏమి మాట్లాడాడు అనేది చాలా ప్రాముఖ్యమైనది, నీకు కానీ నాకు కానీ. కాబట్టి మోషే యొక్క జీవిత చరిత్రని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. మరి కొద్ది నిమిషాలు మనం చూద్దాం. మనం చదువుకున్న వాక్య భాగంలో మోషే యొక్క జననాన్ని మనం చూస్తున్నాం. నిర్గమాకాండం అనేది మరి మనం చూస్తున్నాం. బైబిల్లో చాలా ప్రాముఖ్యమైన గ్రంథం. 66 గ్రంథాల్లో ప్రాముఖ్యమైన గ్రంథం ఏదైనా ఉన్నదా అంటే అది నిర్గమాకాండం అన్నమాట. అంతేకాదు బైబిల్ అర్థం కావాలన్నా కూడా ఆది కాండము, నిర్గమాకాండము, మరి లేవియకాండం చదవకుండా మనకు బైబిల్ అర్థం కాదు. ఆ గ్రంథాన్ని మోషే అనే భక్తుడు రాశాడు. అంశం ఏమిటంటే, ఉద్దేశం ఏమిటంటే, అసలు దానిలో ఉన్న సారాంశం ఏమిటంటే విమోచన అనే అంశం అనేది విమోచన. కాబట్టి మోషే యొక్క జీవితాన్ని దేవుడు మనం ముందుంచబోతున్నాడు. ఎవరు ఈ మోషే? యేసుక్రీస్తు నమ్మనప్పుడు మోషే ఎలా జీవించాడు, యేసుక్రీస్తు నమ్మిన తర్వాత మోషే దేవుని కొరకు ఎలా జీవించాడు, ఇంకా ప్రాముఖ్యంగా యేసుక్రీస్తుని నమ్మిన మోషే యేసయ్య కొరకు ఎలా జీవించి చూపించాడు అనేది ఈరోజు ప్రసంగం యొక్క అంశం. అది మోషే పుట్టినప్పుడు, మనం జనాన్ని మనం చూస్తున్నాం. మోషే పుట్టినప్పుడు ఐగుప్తు దేశంలో పుట్టాడు. వాస్తవంగా వాళ్ళు ఐగుప్తు కాదు, వాళ్ళు కనాను దేశంలో ఉండాలి. కానీ కరువు వచ్చింది. కరువు ద్వారా 70 మంది యాకోబు కుటుంబము ఐగుప్తుకు వచ్చేసారు. చరిత్ర అంతా మనకు తెలుసు. యోసేపు ఆ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నాడు. 80 సంవత్సరాల సింహాసనం ఎక్కి పరిపాలన చేస్తున్నాడు అనమాట. అంతేకాదు రావడానికి కరువే కాదు కారణము, దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు. 15 మంది ఏమనుకుంటా అబ్రహాం తోటి వాగ్దానం చేశాడు అనమాట. అయితే ఈ సంతానాన్ని దీవిస్తాను, ఫరోకి దాసుడుగా బ్రతుకుతారు, నేను ఫరోకి తీర్పు తీరుస్తాను, అక్కడి నుంచి నేను విడిపిస్తాను, మొత్తం కనాను దేశాన్ని ఇస్తానని చెప్పి అబ్రహాం తోటి దేవుడు నిబంధన అంటారు, నిబంధన చేశాడు. ఆ నిబంధనను నెరవేర్చడానికి కరువు రప్పించాడు. యాకోబు కుటుంబాన్ని ఐగుప్తు రప్పించాడు. ఐగుప్తులో యోసేపు కాలంలో సుఖంగా బ్రతికారు. యోసేపు చనిపోయిన తర్వాత కష్టాలు ప్రారంభమైన వాళ్ళకి. ఇటువంటి కష్టాలంటే అమ్మాయి పుడితే బ్రతికించండి, ఫరో చట్టాలు చేశాడు. అబ్బాయి పుడితే చంపివేసేయండి హెబ్రీయుని అని ఫరో అనే రాజు యోసేపుని ఎరుగని ఫరో. అంటే ఐగుప్తు దేశాన్ని బ్రతికించిందేమో యోసేపే, కానీ ఆ విషయము ఫరోకి తెలియదు. ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు బానిసలుగా బ్రతికారు ఫరో చేతి కింద. భయంకరంగా హింస పెడుతున్నాడు, బాధ పెడుతున్నాడు. ఇడ్గిలు పనులు చేయించటం, వ్యవసాయం చేయించటం, రోడ్లు వేయించటం, బిల్డింగ్స్ కట్టించటం, అన్ని రకాల పనులు చేయిస్తున్నాడు ఫరో రాజు. అంతేకాదు చట్టాలు చేసి వారి జాతిని లేకుండా చేయాలని ఆలోచన చేసి ఫరో పుట్టిన ప్రతి మగబిడ్డని కానుక బిడ్డని చంపాలి అనేది మొదటి చట్టం. రెండవది, పుట్టిన ప్రతి మగబిడ్డని తీసుకువెళ్ళి నైలు నదిలో వేయాలి.
ఏయించాడు. అలా ఇజ్రాయేలీని, తల్లులని, స్త్రీలని భయంకరంగా ఏడ్పించాడు. తమ కళ్ళ ముందే బిడ్డలని చంపించాడు. అటువంటి రోజుల్లో మోషే అనే వ్యక్తి జన్మించాడు ఐగుప్తులో. మోషేది పేద కుటుంబం అన్నమాట. ధనవంతుల కుటుంబంలో జన్మించలేదు. గుడారాలు వేసుకునేవాడు, పని చేసుకుని బ్రతుకునేవాడు. బ్రతకటమే వారికి ఉన్న అక్కడ అలవాటు. అయితే మోషే పుట్టినప్పుడు ఈ చట్టాలు ఉన్నాయి కదా, 3 నెలలు మాత్రమే ఇంట్లో ఉన్నాడు. చాలా అందగాడంట మోషే. 3 నెలలే దాచగలిగింది. ఇంకా నెలలు పెరిగిపోతే, పెద్దబడి అయిపోతే వాయిస్ పెరిగింది, పాలకి కేకేస్తాడు అనమాట. అది సైనికులకు తెలిసిన, ఐగుప్తులకు తెలిస్తే వెంటనే చంపేస్తారు. కాబట్టి ఏం చేయాలి అని మోషే తల్లిదండ్రులు మాత్రము పేద కుటుంబమే కానీ వాడిది. ఇద్దరు కూడా బైబిల్ చెప్తుంది భక్తి పరులు వాడు, విశ్వాసం కలిగిన వాడు, దేవుని పట్ల విశ్వాసం కలిగిన వాడని బైబిల్ చెప్తుంది అనమాట. ఒక జమ్ము పెట్టిన తయారు చేసింది, ప్రార్థన చేసింది, ప్రభువా నా బిడ్డను బ్రతికించను. ఆయన పౌరు ఇలాంటి చట్టాలు చేశాడు, నువ్వు మాకు అబ్రహాం దేవుడు, ఇస్సాకు, యాకోబు దేవుడు కదా, తప్పకుండా నువ్వు చేసిన వాగ్దానాన్ని మాకు నెరవేరుస్తావు నాయనా అని తల్లి ప్రార్థన చేసినప్పుడు తల్లికి మంచి జ్ఞానం ఇచ్చాడు దేవుడు. ఒక జమపెట్టిని తయారు చేసింది. ఆ జమపెట్టికి కీలుని, జిగటమన్ను పూసి ఆ పిల్లవాడిని జమపెట్టిలో పెట్టి తీసుకువెళ్ళి నైల్ నదిలో, నైల్ నది ఉందన్నమాట వాళ్ళకి, ఆ నైల్ నదిలో జమ్ములో పెట్టేసి వచ్చేసింది. అప్పటికి మోషే వయసు అంతా వినాలమ్మా చిన్ని, ఎంత మోషే వయసు అంతా 3 నెలలు. అందుకే అపోస్తల కార్యాల గ్రంథం లోకాన్ని భక్తుడు ఏం రాశాడంటే మోషే పారవేయబడ్డాడు. ఏడో దేవుడు స్టెఫెను ప్రసంగం చేస్తాడు, పారవేయబడ్డాడు మోషే. అప్పుడు జరిగింది ఏమిటంటే, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు మోషే చెప్పండి, ఎక్కడ ఉన్నాడు? జమ్ము పెట్టిలో నైలు నదిలో ఉన్నాడు అనమాట 3 నెలల వయసులో. ఏం జరిగిద్దో అని చెప్పేసి ఇటు సైనికులు వచ్చి ఒకవేళ ఐగుప్తులు చూసి బిడ్డను చంపుతారేమో, మగబిడ్డ కదా. ఒకవేళ నైల్ నదిలో ముసల ద్వారా ప్రమాదాలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా బిడ్డకి జాగ్రత్త కోసము తన అక్క, మోషేకి అక్క ఉన్నది, అన్నయ్య కూడా ఉన్నాడు. సిపోరా పేరు. అక్కని పాపలో ఉంచింది, జాగ్రత్తగా చూస్తా ఉన్నాము, దూరంగా ఉండని. సిపోరా చూస్తా ఉంది. నైల్ నదిలో మోషే జమ్ముపెట్టులో ఉన్నాడు. ఫరో కుమార్తె స్నానానికి వచ్చింది. వారికి అలవాటు అన్నమాట, ప్రతిరోజు వాళ్ళు నైల్ నదికి వెళ్ళి స్నానం చేయడం రాజ కుటుంబానికి ఉన్న అలవాటు. అక్కడ ఫరో కుమార్తె స్నానానికి వెళ్ళింది. అలా ఏటి ఒడ్డు నడుచుకుంటా వెళ్తున్నప్పుడు తన దగ్గర పని కత్తులు కూడా ఉన్నారు. ఆమె ఫరో కుమార్తె చూస్తున్న పెట్టిని చూసింది. చూసి తన దగ్గర ఉన్న పని ఆమెను పిలిచి నువ్వు వెళ్ళి ఆ పెట్టిని తీసుకురామన్నప్పుడు ఆ జమ్ము పెట్టిని తీసుకొచ్చేసింది. ఫరో కుమార్తె పెట్టిని తీసుకొని తెరచి అనే మాట మనం చూస్తున్నాం. ఓపెన్ చేసినప్పుడు బిడ్డ ఏడుస్తా ఉన్నాడు మోషే. వెంటనే సిపోరా చూసింది. ఆమె అన్నది, ఇతను హెబ్రీల పిల్లల్లో ఒకడు. గుర్తుపట్టేసింది, తన జాతిని గుర్తుపట్టేసింది. ఇతను హెబ్రీల పిల్లల్లో ఒకడని చెప్పేసి, నీవు నా కుమారుడుగా ఉండాలి, నేను పెంచుకుంటాను, నీవు నా సామ్రాజ్యానికి, ఈ సామ్రాజ్యానికి నీవు చక్రవర్తి కావాలని ఎన్నో ఆశలు పడుతుందన్నమాట. ఆ బిడ్డను ఎత్తుకొని, ఆమెకి బిడ్డలు లేదు, దత్తం తీసుకుందనమాట. వెంటనే సిపోరా నేను వెళ్ళి ఒక హెబ్రీలో ఉన్న ఒక పెంచడానికి ఒక దాదిని పిలుచుకొని పోతానని చెప్పినప్పుడు వెళ్ళి పిలుచుకొని వచ్చేసింది. తల్లినే పిలుచుకొని వచ్చింది. ఫరో కుమార్తె తెలియదు తల్లి అని. ఫరో కుమార్తె అన్నది మోషే తల్లితోటి, నేను నీకు జీతం ఇస్తాను, ఈ బిడ్డను నా బిడ్డ, నా కొరకు
ఇతడు నా కుమారుడు, నా కొరకు ఈ బిడ్డను జాగ్రత్తగా పెంచాలి, బిడ్డకు ఏమైనా సరే నీ ప్రాణం తీస్తాను జాగ్రత్త అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి, నీకు నెల నెలకు జీతం ఇస్తాను, నేను ఈ బిడ్డను తీసుకుని వెళ్ళి జాగ్రత్తగా పెంచి పాలు మానిన తర్వాత మరలా తిరిగి ప్యాలెస్లోకి తీసుకొచ్చి నా బిడ్డను నాకు అప్పగించాలి అని చెప్పి గట్టిగా చెప్పింది. సరే రానిగారు అని చెప్పేసి ఆ బిడ్డను తీసుకుని వెళ్ళిపోయింది. బిడ్డకు పాలిచ్చి పెంచింది. తీసుకొచ్చి మరలా పెద్దవాడయ్యాడు మోషే. పాలు మానిన తర్వాత బిడ్డను తీసుకుని వెళ్ళి రాజభవనంలోకి వెళ్ళి రాణికి అప్పగించేసి వచ్చేసింది అనమాట. అప్పుడు రాణి ఆ బిడ్డను తీసుకుని మోషే అని పేరు పెట్టింది. చూసే పరిస్థితులు ఎలా ఉన్నాయో. రాణి పెంచుకున్న రాణి, దత్తత తీసుకున్న రాణి మోషేకి ఆ బిడ్డకు పేరు పెట్టింది మోషే అని. అప్పుడు పెద్దవాడయ్యాడు మోషే, 40 సంవత్సరాలు. మొత్తం మోషే బ్రతికిన సంవత్సరాలు 120 సంవత్సరాలు. 20 సంవత్సరాలు రాజభవనంలో ప్యాలెస్లో ఉన్నాడు అనమాట. రాజభవనంలో ఉన్నాడు, గొప్పగా చదువుకున్నాడు. రెఫరెన్స్ తీయడానికి మనకు టైం సరిపోదు. అపోస్తలుల లోకభక్తులు రాశాడు, అతడు చరిత్రకారుడు కాబట్టి. ఐగుప్తీయుల సకల విద్యల్ని అభ్యసించాడని రాశాడు. బాగా చదువుకున్నాడు మోషే, పెద్దవాడయ్యాడు. ఒకరోజు గుర్రమెక్కి అలా వెళ్తా ఉన్నాడు. గుర్రమెక్కి తన ప్రజలను చూడాలని ఆశపడ్డాడు. వెళ్తున్నప్పుడు ఐగుప్తీయులు పని చేస్తున్నారు, హెబ్రీల చేత అనమాట. పని చేస్తున్నా కూడా మట్టి తొక్కుతున్నాడు ఇటుకలు తయారు చేయడానికి. అయినా కొరడాతో కొట్టడం చూశాడు మోషే. మోషే కళ్ళ ముందే కొట్టాడు. మోషే చూసి అన్యాయంగా ఎందుకు కొడుతున్నావు, ఎందుకు కొట్టావు అని చెప్పేసి వెంటనే రోషం చేసి మోషేకి, నా జాతి వాడిని నువ్వు కొడతావా, అన్యాయంగా కొట్టావు అంటే మోషే ఎక్కడైతే అన్యాయంగా ఉండిద్దో అక్కడ నోరు తెలుస్తాడు అనమాట. ఆ లక్షణాలు ఉన్నాయి మోషేలో. వెంటనే అటు ఇటు చూశాడు, తట్టుకోలేకపోయాడు. నా సహోదరుడు అన్నే కొట్టాడు కొరడాతోటి. వెంటనే అతన్ని చంపి అక్కడే సమాధి కూడా చేశాడని చెప్తుంది బైబిల్. ఇసుకలో పాతి పెట్టేశాడు. అలా ఇటు ప్యాలెస్లోకి వెళ్ళిపోయాడు. మరలా రాత్రి గడిచిపోయింది. ఉదయం మరలా 2వ రోజు మరలా అలాగే గుర్రమెక్కి మరలా వచ్చేసాడు బయటికి చూద్దామని చెప్పేసి. అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు మోషే. ఈసారి హెబ్రీకి గొడవ పడింది. సహోదరుడు ఆ మాట పాడాడు అక్కడ లోకభక్తుడు, మీరు సహోదరుడు అన్యాయం చేసిన వాడిని అంటున్నాడు, నువ్వు ఎందుకు కొట్టావు, నీ పొరుగుమని, నువ్వెవరు మాకు చెప్పడానికి, నువ్వు మాకు తీర్పరివా, అధికారివా, నీవు నిన్ను చంపినట్టు ఐగుప్తుని చంపావు కదా, నన్ను కూడా చంపాలనుకుంటున్నావా అని అన్నాడు. వెంటనే మోషేకి అర్థమైపోయింది, నేను చేసిన హత్య తెలిసి బయటపడిందని చెప్పేసి భయపడి ఆ రోజు వెళ్ళిపోయినాడు. వెంటనే ఇక్కడ ఉండడం ప్రమాదం అని చెప్పేసి ఐగుప్తుని విడిచి మిద్యానికి పారిపోయాడు అనమాట. ఒంటరిగా వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక బావి దగ్గర ఉన్నాడు. బహుశా విశ్రాంతి తీసుకుంటున్నాడేమో. వెంటనే అక్కడ నీళ్లు, గొర్రెలకి నీళ్లు మంద కాపులు వచ్చారు. సిప్పోరా 7 అమ్మాయిలు వచ్చారు ఒక బావి కాడకి. రఘుయేలు అనమాట తండ్రి, ఇత్రో కూడా అంటారు. ఆ అమ్మాయిలు వచ్చారు. వాళ్ళ గొర్రెలకి, వాళ్ళ పశువులకి అంటే గొర్రెలకి నీళ్లు పెట్టుకుంటున్నారు. ఈలోపు మగవాళ్ళు వచ్చి ఏం చేశారంటే, మేము ముందు, మీరు అమ్మాయిలు మీరు కాదు, మేము ముందు నీళ్లు పెట్టుకోవాలని చెప్పేసి వాళ్ళని ముందు వచ్చి నీళ్లు పెట్టుకుంటున్న వాళ్ళని ప్రక్కన పెట్టేసి వాళ్ళు వచ్చి బావి కాడకి వచ్చి నీళ్లు పెట్టుకుంటున్నారు. వాళ్ళు వచ్చి అలా నీళ్లు పెట్టుకుంటున్నప్పుడు మోషే వెంటనే లేచి వాళ్ళని తరిగి పడేసి మోషేనే చేరి నీళ్లు ఆ పశువులకి నీళ్లు పెట్టినట్టుగా నీళ్లు పెట్టాడని బైబిల్ చెబుతుంది. వెంటనే చాలా త్వరగా వెళ్ళిపోయారు వాళ్ళు. సిప్పోరా ఇంటికి వెళ్ళినప్పుడు ఆ 7 అమ్మాయిలు తండ్రి అడిగాడు, ఇత్రో ఇంత త్వరగా వచ్చారేంటి అని అడిగినప్పుడు, ఒక ఐగుప్తుడు మాకు సహాయం చేశాడు, మా పశువులకు నీళ్లు పెట్టాడని చెప్పినప్పుడు
అతను ఎక్కడ ఉన్నాడు, అతన్ని తీసుకుని రండి అని చెప్పేసి పిలిచినప్పుడు సిప్పర వచ్చి తీసుకువెళ్ళింది. మోషేని ఆహ్వానించి భోజనం పెట్టి అక్కడే వాళ్ళకి స్నేహం కుదిరింది. మోషే అక్కడే ఉండిపోయాడు. ఆ సిప్పోరా అనే అమ్మాయిని ఇత్రో మోషేకి ఇచ్చి పెళ్లి చేశాడు. మోషే పెళ్లి చేసుకున్నాడు. మిద్యాన్ దేశంలో 2 కొడుకులు పుట్టారు. అలా 40 సంవత్సరాలు ఉన్నాడు. గొర్రెలు కాస్తా ఉన్నాడు. 40 సంవత్సరాలు రాజభవనంలో పెరిగాడు. 40 సంవత్సరాలు మిద్యాన దేశంలో మామ దగ్గర మంద కాశాడు, గొర్రెలు మేపాడు. 40 సంవత్సరాలు అరణ్యంలో ఇజ్రాయేలీని నడిపించాడు. కనాను దేశానికి సరిహద్దుల్లో ఒక ఎత్తైన నెబో శిఖరం అంటారు దాన్ని, కొండ మీదకి వెళ్ళి మోషేను అక్కడ చనిపోవాలన్నప్పుడు వెళ్ళి చనిపోయాడు మోషే. దేవుడే వచ్చి మోషేని సమాధి చేశాడు. మోషేకి ఒక ప్రత్యేకత ఉంది బైబిల్ అంతటిలో కూడా. దేవుణ్ణి ద్వితీయోపదేశకాండము 34 చివరి వచనంలో దేవుడు యెహోవాని ముఖాముఖిగా ఎరిగిన వంటి మోషే లాంటి ప్రవక్త ఇది వరకు ఇజ్రాయేల్ పుట్టలేదు. దేవుని డైరెక్టర్ గా చూస్తున్న వ్యక్తి మోషేనే. ప్రపంచమంతటిలో ఇప్పటికీ ఇంకెవరు లేరు. వెనక పార్శ్వం చూసి వెనక వాక్ చూశాడు అనమాట. అంతేకాదు మోషే నువ్వు అక్కడే రావాలి కొండ మీదకి, ఇంకెవరు రావడానికి లేదు. అంత పరిశుద్ధుడు. మోషే జీవితాన్ని మనం ధ్యానం చేయడం ద్వారా మన విశ్వాస జీవితం బలపడుతుంది. ఒక పేదవాడిని దేవుడు ఎలాగూ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా చేశాడు. రాజుని గసగసలాడించాడు. యెహోవా అంటే ఎవరు ప్రపంచానికి తెలియటానికి ఈ పేదవాడిని ఎలా వాడుకున్నాడు దేవుడు. సర్వ దేశాలు నీ ముందు భయపడే చేస్తారని వాగ్దానం చేశాడు ఇజ్రాయేలుకి. ఆ వాగ్దానం మోషే ద్వారానే వచ్చిందనమాట. కారణం దానికి మోషేనే. కాబట్టి ఇది మనం చదువుకున్న సారాంశం ఇది. అయితే దీనిలో మనకు పాఠం ఏమిటి? దేవుడు మనకి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటో మనం చూడాలి. మోషే పుట్టినప్పుడు పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. చెప్పండి, ఇప్పుడు మోషే పుట్టింది ఎక్కడ పుట్టాడు? పేద కుటుంబంలో పుట్టాడు. చక్కగా ఉయ్యాల కొత్త ఉయ్యాలు వచ్చేసింది. హాస్పిటల్స్ లో పుట్టినప్పుడు, ఇంటి దగ్గర హాస్పిటల్లో పుట్టినప్పుడు ఉయ్యాల కొనుక్కొని చక్కగా ఉయ్యాలో పెట్టేస్తారు. కానీ మోషేని ఎక్కడ పెట్టారు? జమ్ము పెట్టిలో పెట్టేశారు. దేవస్థితి. మోషే యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నాడు. ఫరో ఇజ్రాయేలుని హింస పెడుతున్నాడు, బాధ పెడుతున్నాడు. ఫరో సైతానికి సాదృశ్యంగా ఉన్నాడు. ఐగిప్తు లోకానికి సాదృశ్యంగా ఉన్నది. ఈ విధంగా మనము బైబిల్ని అర్థం చేసుకోవాలన్నమాట. మోషే పుట్టినప్పుడు ఫరో అతన్ని చంపాలనుకున్నాడు. యేసుక్రీస్తు కూడా పుట్టినప్పుడు యేసుక్రీస్తుని హేరోదు రాజు చంపాలనుకున్నాడు. ఎంతో మంది పిల్లలని హతమార్చాడు. హేరోదు కూడా హతమార్చాడు. ఉండకూడదు, నేనే రాజుగా ఉండాలి. ఉండకూడదు ఎవరు కూడా. మోషే పుట్టినప్పుడు జమ్ము పెట్టిలో పెట్టారు, పెట్టబడ్డాడు. యేసుక్రీస్తు పుట్టినప్పుడు నీ కోసం నా కోసం అంత గొప్ప దేవుడు పశువుల తొట్టిలో పడుకున్నాడు ఆయన. ఫరో కుమార్తె స్నానంకి వచ్చినప్పుడు ఆ బిడ్డను చూస్తుంది. పేదవాడు. యేసుక్రీస్తు జీవితాన్ని మనం చదివితే బదులు పుచ్చుకున్న పశువుల తొట్టిలో పండుకున్నాడు. బదులు పుచ్చుకున్న గాడిద మీద ప్రయాణం చేశాడు. బదులు పుచ్చుకున్న మేడ గదిలో బస్ చేశాడు. బదులు పుచ్చుకున్న ఒలీవ కొండ దగ్గర రాత్రంతా గడిపాడు తండ్రితోటి. బదులు పుచ్చుకున్న సమాధిలో సమాధి చేయబడ్డాడు. బదులు పుచ్చుకున్న ధోనిలో ప్రయాణం చేశాడు. సొంతగా అంటూ ఆయనకి ఏమీ లేదు. అంత పేదవాడైన వడ్రంగి కుటుంబంలో, వడ్రంగి చేసే కుటుంబంలో పుట్టాడు ఆయన. నాకు తల వాల్చుకోవడానికి కూడా స్థలం లేదన్నాడు యేసయ్య. యేసుక్రీస్తు పుట్టింది కూడా ఈ భూమి మీద రాజయ్య ఉండి రాజకుటుంబంలో పుట్టవలసిన యేసు ఎక్కడ పుట్టాడు తెలుసా? నిరుపేద కుటుంబంలో జన్మించాడు.
జమ్ముపెట్టిలో ఉన్నాడు. ఫరో కుమార్తె వచ్చేసింది స్నానానికి. ఆ బిడ్డను చూసినప్పుడు ఆ బిడ్డను ఎత్తుకుని బిడ్డ ఏం చేస్తున్నాడు చెప్పండి? మోషే ఏం చేస్తున్నాడు? ఫరో కుమార్తె చేతిలో ఎత్తుకున్నప్పుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? వెరీ గుడ్, ఏడుస్తున్నాడు. ఫరో ఏడుస్తున్నాడు. మరి ఇప్పుడు ఫరో కుమార్తె ఏడుపు మారుతుందా చెప్పండి? ఫరో కుమార్తె ఒంటి నిండా కూడా బంగారపు నగలు ఉన్నాయి, రాజ వస్త్రాలు ఉన్నాయి. కానీ ఆమె దగ్గర మోషేకు కావలసిన పాలు లేవు. పాలు ఎలా మాట్లాడు? బిడ్డ ఏడుపు మానాలంటే పాలు ఉండాలి. ప్రియమైన సహోదరుడా, గ్రామస్తులారా, బంధువులారా, స్నేహితులారా, నీ కన్నీరు ఈ భూమి మీద డబ్బు గాని, వెండి గాని, వస్త్రాలు గాని, ఈ లోకంలో ఏవి కూడా నీ కన్నీటిని తుడచలేవు. యేసు క్రీస్తు మాత్రమే పాలు వంటి వాక్యం. యేసయ్య మాత్రమే నీ కన్నీళ్లు తుడిచేవాడు, నీ ఏడుపుని మాన్పేవాడు. మార్త మరి ఏడుస్తున్నారు. సమాధి అయిపోయింది, సమాధి కార్యక్రమం అయిపోయింది. లాజరు ఎక్కడ నడుపుతున్నప్పుడు చూడటానికి అనుకుంది. యేసుక్రీస్తు లాజరు సమాధిని చూడటానికి అనుకుందాం మరియా. కానీ లాజర్ బయటికి రా, సమాధి కాడికి వెళ్ళి పిలిచాడు. అప్పుడు వరకు ఏడుస్తున్నారు భయంకరంగా. ఓదార్చడానికి ప్రయత్నం చేశారు కానీ వాడు ఓదార్చలేకపోయారు. బంధువులు వచ్చారు, స్నేహితులు వచ్చారు. కానీ యేసుక్రీస్తు ఎప్పుడైతే అక్కడ అడుగు పెట్టాడో వాళ్ళ కన్నీళ్లు, యేసు ప్రభు కళ్ళ నుంచి కూడా కన్నీళ్లు వచ్చాయి. ప్రియమైన స్నేహితుడా, ఈ లోకంలో నీకు సంతోషాన్ని ఇచ్చేవాడు ఈ భూమి మీద యేసయ్య ఒక్కడే. ఈ లోకంలో ఉన్న డబ్బు గాని, పొలాలు గాని, బంగారం గాని, వెండి గాని, నగలు గాని, బిల్డింగ్స్ గాని, పేరు ప్రఖ్యాతులు గాని, రాజకీయ నాయకులు గాని నీకు సంతోషాన్ని ఇవ్వలేరు. స్నేహితులు గాని, బంధువులు గాని, చివరికి రక్త సంబంధులైన ఫరో కుమార్తె ఆ బిడ్డ ఏడుస్తున్నాడు. మోషే మాన్పగలుగుతుందా? మాన్పలేకపోతుంది. వెంటనే ఫరో కుమార్తెగా మోషే తల్లికిచ్చి జీతం ఇస్తానని చెప్పింది. పెన్షన్ తీసుకువెళ్ళని చెప్పినప్పుడు ఇంటికి తీసుకువెళ్ళి ఆ బిడ్డను పాలిచి పెంచింది. ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రియమైన తల్లులు, మన బిడ్డలని ఎలా పెంచాలి? పాలు వాక్యాన్ని గుర్తు, బైబిల్ నేర్పించాలి బాధ మన బిడ్డలకి. మోషే తల్లికి తండ్రికి డబ్బు లేదు, సరైన తిండి లేదు, సరైన బట్టలు లేవు, పని చేయించుకుంటున్నాడు. కడుపు నుండి అన్నం కూడా పెట్టడం లేదు ఫరో. అటువంటి స్థితిలో ఉన్నారు. కానీ భక్తిని మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. భక్తి ఎక్కడ తగ్గల వాళ్ళకి. మోషేని భక్తిలో పెంచారు. ఎంతగా మోషేని తల్లిదండ్రులు భక్తిలో పెంచారో మనం చూద్దాం. ఒక వచనాన్ని మనం చదువుకుందాం. ఆ విధంగా వెళ్ళింది, ఆ పాలు పెంచింది. ఇంటికి తీసుకువెళ్ళి మోషేతో అంటుంది, తల్లి మన దేవుడు యెహోవా దేవుడు రా. అబ్రహాం ఇస్సాకు పెద్దవాడు అయిపోతున్నాడు. మోషే పాలు తాగుతున్నాడు, కొంచెం పెద్దవాడు అవుతున్నాడు, మాటలు చేస్తున్నాయి. అప్పుడు మోషేకి తల్లి చెప్తుందన్నమాట, మన జాతి హెబ్రీ జాతి, మన దేవుడు యెహోవా దేవుడు, అబ్రహాం ఇస్సాకు యాకోబులు మన పితరులు, మర్చిపోవద్దు. నువ్వు దేవుని కోసం బ్రతకాలి. ఇదిగో ఐగుప్తులో ఉన్న దేవతను పూజించకూడదు, జాగ్రత్త. పూజిస్తే దేవుడు చంపేస్తాడు. మనం దేవునికి చెందిన వాళ్ళవి. మన జాతి పరిశుద్ధమైన జాతి. మన దేవుడు మనం దర్శిస్తాడు అని మోషే తల్లి మోషేని చిన్న వయసులోనే భక్తిలో పెంచింది. ప్రేమ సహోదరి సహోదరుడా, ఇది మన కుటుంబాల్లో జరగాలి. మన ఈ బిడ్డలకు నువ్వు ఇచ్చే ఐశ్వర్యం ఏదైనా ఉన్నదంటే ఈ భూమి మీద ఇదే. ఇంగ్లాండ్ దేశంలో ఒక వ్యక్తి ఒక పుట్టినరోజు వచ్చినప్పుడు అడిగాడు అనమాట. తండ్రిని అడిగాడు, డాడీ నాకు కారు కొనివా అన్నాడు.
ఏ కారు కావాలంటే ఇదిగో నాకు స్పోర్ట్స్ కార్, చాలా కాస్ట్లీ, కోట్ల రూపాయల కారు అన్నమాట. అది కొనిస్తానని మాట ఇచ్చాడు, కొన్నాడు కారు. కానీ ఆ కారు కీస్ తీసుకొచ్చి బైక్లో పెట్టి కొడుక్కి బైబిల్ ఇచ్చాడు అనమాట, ఇదిగో అని. కానీ అతను నేను కారు అడిగితే నాకు బైబిల్ ఇచ్చాడు, ఈ బైబిల్ నాకెందుకని పక్కన పెట్టేశాడు. తర్వాత తండ్రి చనిపోయిన తర్వాత లెటర్ వచ్చేసింది, అది వెళ్ళిపోయిన ఇతర దేశాలకి. వచ్చిన తర్వాత చూస్తే వెళ్తూ వెళ్తూ నా తండ్రి ఒక బైబిల్ గురించాడని చెప్పేసి గుర్తుపెట్టుకొని ఆ బైబిల్ తీసుకొని వచ్చేసాడు అనమాట. ఆ బైబిల్ ఓపెన్ చేస్తే కారు తాళం ఉన్నది. నీ బిడ్డకు కావాల్సినవన్నీ కూడా భక్తిలో దాగి ఉన్నాయి. నువ్వు భక్తిలో నీ బిడ్డలను పెంచితే నీ బిడ్డకి ఈ భూమి మీద బ్రతకడానికి ఏమేమి కావాలో అన్నీ కూడా దేవుడు భక్తిలోనే ప్రిపేర్ చేసి ఉంచుతాడు అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ప్రార్థన ఉదయాన్నే లేపాలి, ప్రార్థన నేర్పించాలి, బైబిల్ చదవడం నేర్పించాలి, సండే స్కూల్కి వెళ్ళటం నేర్పించాలి, మందిలో పరిచర్య చేయడం నేర్పించాలి, పరిశుద్ధంగా జీవించడం నేర్పించాలి. నువ్వు ఏమి పని చేస్తున్నా, ఏ స్థితిలో ఉన్నా బైబిల్ని విడిచిపెట్టొద్దు. బైబిల్ చదువుకో, ప్రార్థన చేసుకో, ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళాలి. ఇది ప్రతి తల్లిదండ్రులు బిడ్డలకి ఇచ్చే, ఈ భూమి మీద నువ్వు ఏదైనా ఇచ్చి పరలోకానికి వెళ్ళే ముందు గొప్ప ఐశ్వర్యం ఏదైనా ఉందంటే ఇదేనని బైబిల్ చెప్తుంది అనమాట. అదే చేశారు వాళ్ళిద్దరు కూడా. మోషే జీవితంలో అలా భక్తి నేర్చుకున్నాడు, పెద్దవాడు అయిపోతున్నాడు. ప్యాలెస్లోకి వెళ్ళిపోయిన తర్వాత వాస్తవంగా ఏం చెప్పాలి? రాణి నిన్ను దత్తత తీసుకుందిరా, నువ్వు నెక్స్ట్ చక్రవర్తి కాబోతున్నావు, రాజు కాబోతున్నావు, సింహాసనం ఎక్కబోతున్నావు, మన దేశ ప్రజల్ని బాగా చూసుకో, వాళ్ళందరినీ చంపేసి మన జాతిని గొప్పగా చూసుకోవాలి, నీవు ఇక్కడే ఉండాలి, సింహాసనం ఎక్కాలి, నీ రాజ్యాన్ని కాపాడుకోవాలి అని చెప్పాలి. కానీ మోషే తల్లి అవేం చెప్పలేదు. కానీ దేవుని కోసం నువ్వు బ్రతకాలి. నీ దేవుడు ఎవరో తెలుసా? యెహోవా దేవుడు, ఆయన్నే నీవు ఆరాధించాలి అని భక్తిలో బాగా పెంచేసింది చిన్న వయసులోనే. ఫ్యాసలోకి వెళ్ళిపోయి అడుగు పెట్టాడు మోషే. మోషే అనే పేరుకి అర్థం ఏమిటంటే నీళ్ళలో నుండి తీయబడిన వాడు అర్థం. ప్రతి విశ్వాసి కూడా యేసుక్రీస్తుని నమ్ముకున్న వ్యక్తి తిరిగి జన్మించడం అంటారు. నూతన జన్మ. నికోదేం, నీకు క్రొత్త జన్మ కావాలి, లేకపోతే నీకు పరలోక రాజ్యం లేదన్నాడు నికోదేంతో యేసు ప్రభు. కాబట్టి మనము కూడా తిరిగి జన్మించిన వాళ్ళం. తిరిగి జన్మించిన వారినే క్రైస్తవులని బైబిల్ పిలుస్తుంది అనమాట. ఫరో కుమార్తె మోషేకి విద్యలను నేర్పించింది. సకల విద్యలని రాశాడు. లోకాన్ని భక్తుడు అనమాట. ఐగుప్తీల సకల విద్యలని అభ్యసించాడని, కార్యముల యందును మాటల యందును ప్రవీణుడు అని రాశాడు. లోక భక్తుడు మోషేని గురించి. గొప్ప విద్వాంసుడయ్యాడు, బాగా చదువుకున్నాడు, అన్నిటిలో ఆరితేరాడు. ఆ తర్వాత ఏం జరిగింది? నెక్స్ట్ ఫరో చనిపోయిన తర్వాత ఆ సింహాసనం ఎక్కేది మోషేనే. మోషే సింహాసనం ఎక్కి పరిపాలన చేయాలి ఐగుప్తు దేశాన్ని. కానీ మోషే ఒక గట్టి తీర్మానం చేసుకున్నాడు. పౌలు ఈ విషయాన్ని మనకు రాశాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో మనం చూస్తాం. ఏమనుంది అక్కడ చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఒక వచనం చూడండి, మనకి స్పష్టంగా అర్థమైంది. 23వ వచనం. 23 11:23. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడు చూచి విశ్వాసమును బట్టి రాజ్యాలకు భయపడక 3 మాసములను దాచిపెట్టిరి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమే కింద గొప్ప భాగ్యమే ఎంచుకొని అల్పకాలము పాపము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏదైనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను. చాలు. ఒకటి, ఐగుప్తు ధనం తన ముందు ఉంది. అప్పటికి
మోషే వయసు 40 సంవత్సరాలు. మంచి యవనస్తుడు అన్నమాట. అతడు బ్రతికింది 120 సంవత్సరాలు. ఇంకా 80 సంవత్సరాల జీవితం తన ముందుంది. 40 అనేది యవన వయసు. ఇప్పుడు వయసు తగ్గింది కాబట్టి మనకి 40 కాదు, 25 యవన వయసు అన్నమాట. కాబట్టి మోషే మంచి వయసులో ఉన్నాడు. ఒక గట్టి తీర్మానం, నిర్ణయం తీసుకుంటున్నాడు మోషే. ఐగుప్తు ధనం కావాలా, క్రీస్తు కావాలా? ఎవరిని కోరుకోవాలి ఇప్పుడు నేను? పాప భోగం, అల్పకాలం పాప భోగం నా ముందుంది. అందమైన రాజకుమార్తెలు నీతో తన ఇష్టం వచ్చినట్టుగా జీవించే జీవితం తన ముందుంది. మూడవది పేరు ప్రఖ్యాతులు. మోషే అంటే ఎవరో ప్రపంచానికి తెలియాలి, తెలిసే జీవితం. ఫరో కుమార్తె కుమారుడు, రాణి కుమారుడు, ఫరో వారసుడు, రాజవంశానికి చెందినవాడని పేరు ప్రఖ్యాతులు దాచాలా, లేదా క్రీస్తు కొరకు శ్రమ అనుభవించాలా? దేవుని ప్రజలు కావాలా? ఎవరు కావాలి? తన ముందు ఆ మోషే ముందు ఒకవైపు ఐగుప్తు ధనం, ఒకవైపు లోక భోగాలు సుఖాలు, ఒకవైపు పేరు ప్రఖ్యాతులు, మరోవైపు నిందలు శ్రమలు. క్రీస్తు ఎవరు కావాలి? క్రీస్తు కావాలా? ఐగుప్తులో ఉన్న ధనం కావాలా? ఇప్పుడు మోషే ఒక తీర్మానం చేస్తున్నాడు అనమాట. గట్టిగా ఒక నిర్ణయం తీసుకున్నాడు, నాకు యేసయ్య కావాలి. నేను ఇప్పటి వరకు నా ఇష్టానుసారంగా బ్రతికాను. ఐగుప్తు దేశంలో కూడా ఒక మర్డర్ చేశాను, హత్య చేశాను. నేను చదువుకున్నాను. ఏం నేర్పించింది? నా చదువు నాకు హత్య చేయటం నేర్పించింది. ఆ జీవితం నాకు వద్దు, నాకు యేసయ్య కావాలి. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒకటి మోషే, యేసుక్రీస్తు నమ్ముకున్న మోషే ఎవరు? రెండవది యేసుక్రీస్తు నమ్ముకున్న మోషే క్రీస్తు కొరకు ఎలా జీవించాడు? క్లుప్తంగా తొందరగా ముగించుకునే ప్రయత్నం చేద్దాం. ఒకటి, మోషే ధనం కలిగిన వాడు. ఐగుప్తు ధనం అంటే తన దేశ పరువు వచ్చింది, ప్రపంచానికి పరువు వచ్చిన ఆ రోజుల్లో. ఆది కాండం మనం చూస్తాం, సమస్త దేశస్థులు యోసేపు ఎదుట నిలిచింది. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు వచ్చి ఐగుప్తుకు వచ్చేసింది కరువులో. ఎక్కడెక్కడ ధనమంతా కూడా వచ్చేసింది ఐగుప్తుకి. ఇప్పుడు ఆ ధనమంతా కూడా మోషే చేతిలో ఉంది. ఇప్పుడు ధనం కావాలా, యేసయ్య కావాలా? ఇప్పుడు యేసయ్యను కోరుకుంటున్నాడు మోషే. మరి ధనం కంటే గొప్ప ఎప్పుడు కోరుకుంటాం మనం? ఒక దానిని, ఒక వస్తువుని ఎప్పుడు కోరుకుంటాం? దీనికంటే అది విలువైనది. అవును కదా? ఐగుప్తు ధనం నాకు వద్దు, నాకు యేసయ్య కావాలి. ఈరోజు ఒక గట్టి తీర్మానం తీసుకోవాలి మనం కూడా. ఐగుప్తు ధనం నాకు వద్దు. ఒకటి ధనవంతుడు మోషే, యేసుక్రీస్తు నమ్ముకున్న మోషే ఒకటి ధనవంతుడు. రెండవది యేసుక్రీస్తు నమ్ముకున్న మోషే ఎలాంటి వాడు అని బైబిల్ చెప్తుందంటే, అతడు దివ్య సుందరుడని లోగా రాశాడు అపోస్తలుల కార్యంలో. నిర్గమకాండంలో మోషే సుందరుడు అని రాశాడు. పౌలు కూడా రాశాడు అదే మాట, సుందరుడని. సుందరుడు, దివ్య సుందరుడు, అందగాడు మోషే వస్తున్నప్పుడు అంట, జోసిఫస్ అనే చరిత్రలో రాశాడు, మోషే గొర్రెలకి వస్తుంటే రాజవస్త్రాలు ధరించుకుని, ఒంటి నిండా బంగారు నగలు ధరించుకుని, రాజవస్త్రాలు ధరించుకుని వస్తుంటే ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా మోషే అందాన్ని చూడటానికి వచ్చిన వాళ్ళంట. అంత అందగాడు. ధనవంతుడు మోషే, యేసుక్రీస్తు నమ్ముకున్నాడు. అందగాడు మోషే, యేసుక్రీస్తు నమ్ముకున్నాడు. ఐగుప్తులో దేశంలో ఉన్న వాళ్ళందరికంటే అందగాడు. ఐగుప్తు దేశంలో ఉన్న వాళ్ళందరికంటే ధనవంతుడు. మూడవది మోషే ఎవరు? యేసుక్రీస్తు నమ్ముకున్న మోషే ఐగుప్తీయుల సకల విద్యను అభ్యసించాడు. గొప్పగా చదువుకున్నాడు. ప్రపంచంలో గొప్ప చదువు చదివిన వ్యక్తి మోషేనే. ఇప్పటికీ అన్ని విద్యలు చదివాడంట. విద్య కలిగిన వాడు మోషే. నాలుగవది, ఎవరు ఈ మోషేని మనం ఆలోచన చేస్తే అతను హెబ్రీయుడు. ప్రపంచంలో ఉన్న అన్ని జాతుల్లో హెబ్రీ జాతి గొప్ప జాతి. హెబ్రీయులు అని పిలుస్తారు ఇప్పుడు కూడా. అందుకే ఇజ్రాయెల్ దేశం అంటే ప్రపంచానికి భయం. వాళ్ళు ఉండేది 1,000,000 మంది, కానీ
చుట్టుపక్కల దేశాలన్నిటికీ కూడా టెక్నాలజీ, ఫోన్ కానీ, కంప్యూటర్ కానీ, ఆయుధాలు కానీ వాళ్ళు తయారు చేసుకున్న, వాళ్ళు యుద్ధానికి 17 సంవత్సరాలు వాడి తీసి పడేసిన దాన్ని మన దేశస్తులని కొనుక్కున్నారన్నమాట. అంత టెక్నాలజీ ఉన్న దేశం అది. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రియమైన బంధుమిత్రులారా, గ్రామస్తులారా, యేసుక్రీస్తుని నమ్ముకున్నావా? చాలా మంది అనుకుంటున్నారు యేసుక్రీస్తు అమెరికా వాళ్ళ దేవుడు, పేదవాళ్ళ దేవుడు. ఇప్పుడు యేసుక్రీస్తు నమ్ముకునే వ్యక్తి ఎవరు? పేదవాడ, గొప్పవాడు? చెప్పండి. మోషే ఎదుట నీ అందం ఎంత? మోషే ముందు నీ డబ్బు ఎంత? మోషే ముందు నీ జాతి ఎంత? మోషే ముందు నీ విద్య ఎలాంటివి? నీ విద్య ఎంత? అంత గొప్పవాడు, చదువుకున్నవాడు, డబ్బున్నవాడు, రాజ కుటుంబంలో పెరిగినవాడు, రాజభవనం ఉన్నవాడు, అంతఃపురాన్ని కలిగిన వాడు, గుర్రాల మీద, రథాల మీద తిరిగిన వాడు, ఇప్పుడు యేసుక్రీస్తు నమ్ముకున్నాడు. అక్కడ హత్య చేశాడు, మిథ్యానికి పారిపోయాడు, నా బుద్ధిని గట్టిగా తీర్మానం చేసుకున్నాడు. తీర్మానం చేసుకున్న ఈ వ్యక్తి యేసుక్రీస్తు కోసం ఎలా బతికాడు చెప్పి ప్రార్థన చేస్తాడు. గొర్రెలు కాస్తున్నాడు. 40 సంవత్సరాలు గొర్రెల కంటే ఇష్టపడ్డాడు, కానీ ఐగుప్తులో ఉండటానికి ఇష్టపడలేదు. యేసుక్రీస్తు నమ్ముకున్న వ్యక్తి ఒక్కసారి నాకు యేసయ్య కావాలని నిర్ణయం తీసుకుంటే తనకి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా అతడు ఓర్చుకుంటాడు, అనుభవిస్తాడు. నాకు యేసయ్య కావాలి, అవసరమైతే నా యేసయ్య కోసం నేను గొర్రెలు కాస్తా. ఆ ప్యాలెస్ నాకు వద్దు. చూసారా, యేసు అడుగుతున్నా మోషే త్యాగం. గొర్రెలు కాస్తున్నాడంటే మోషే ఏమి విడిచిపెట్టాడు? సింహాసనం విడిచిపెట్టాడు, కిరీటం విడిచి, బంగారు కిరీటాలు, సింహాసనం, పేరు ప్రఖ్యాతులు, ధనాన్ని, అంతఃపురాన్ని, సైన్యాన్ని, గుర్రాలు, రథాలు అన్నిటినీ దేశాన్ని విడిచిపెట్టేసి నాకు యేసయ్య కావాలనుకుంటే ఆ యేసయ్య ఎంత గొప్పవాడు మోషేకి అర్థమైంది. ఈరోజు నీవు నేను త్యాగం చేయగలుగుతున్నావు యేసయ్య కోసం. మోషేలాగా యేసయ్య ఎవరు మనకు అర్థమైందా? అర్థం చేసుకోగలుగుతున్నామా? మోషే త్యాగం చేశాడు. యేసయ్య కొరకు మోషే త్యాగం చేశాడు. సింహాసనం విడిచిపెట్టాడు. ఈ చక్రవర్తి పోస్ట్ నాకు ఒకవేళ నేను చేస్తాను, నేను సింహాసనం ఎక్కి పరిపాలన చేస్తా ఐగుప్తు దేశాన్ని, ప్రపంచాన్ని శాసిస్తా. కానీ నేను చనిపోయిన తర్వాత ఫరో అని పిలుస్తారు. ఫరో ఐగుప్తు దేశాన్ని పరిపాలన చేశాడు, చనిపోయాడని సమాధి మీద రాస్తారు తప్ప ఇంకా నాకు వీలేదేమన్నదు. నా పేరు మాసిపోయింది, అది నాకు వద్దు. మాసిపోయేది నిజంగా, కానీ నాకు యేసయ్య కావాలని చక్రవర్తి పదవి విడిచిపెట్టి యేసుక్రీస్తుని హత్తుకుని యేసుక్రీస్తు కొరకు జీవించడం మాటలా? జాన్ అలెగ్జాండర్ ఉన్నాడు రష్యా దేశంలో. యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత, నమ్మకం ముందు మోషేలా బ్రతికాడు సుఖభోగాల్లో, కానీ యేసుక్రీస్తు నమ్మిన తర్వాత తన ప్యాలెస్ విడిచిపెట్టేసి బయటకు వచ్చేసి సింపుల్గా ఉంటూ చిన్న ఇల్లు కట్టుకుని యేసుక్రీస్తు కొరకు బ్రతికాడు. స్పెయిన్ లో కూడా లయోలా ఇగ్నేషియస్ అని అంటారనమాట. విజయవాడ లైలా కాలేజీ ఉంది, కాలేజీ కట్టిన అతని రాజవంశంలో పుట్టాడు, యుద్ధాలు చేశాడు. ఒకరోజు తన శత్రు సైన్యాలు వచ్చి బుల్లెట్ దిగబడింది మోకాల్లోకి, కాలు దిగబడినప్పుడు అతను హాస్పిటల్లో ఉన్నాడు. ఒక నర్సుని ఒక గ్రంథం అడిగాడు టైంపాస్ కోసం. ఆయన తీసుకువెళ్ళి బైబిల్ ఇచ్చింది. బైబిల్ యేసయ్య జీవితం చదువుతున్నప్పుడు నాకు యేసయ్య కావాలని చెప్పేసి కోరుకున్నాడు. పెద్ద ప్యాలెస్ అనమాట, అది చాలా దూరం ఉంటుంది. ఆ ప్యాలెస్ ఇచ్చిపెట్టేసి యేసయ్య కోసం వచ్చేసాడు బయటికి. తనకున్న రాజవస్త్రాలు, తన చేతిలో ఉన్న కత్తి, ఒక చర్చికి వెళ్ళి అక్కడ ఉన్న భిక్షగాడికి తన రాజవస్త్రాలు విడిచిపెట్టేశాడు. తన కత్తి అక్కడ పెట్టేసి నాకు యేసయ్య కావాలని చెప్పేసి వచ్చేసాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, మోషే యొక్క త్యాగాన్ని మనం చూస్తున్నాం. క్రిస్టియన్ లైఫ్ అనేది త్యాగంతో కూడింది. ఆదివారం వచ్చి ఆదివారం వెళ్ళేది కాదు, త్యాగంతో కూడింది, సవాళ్ళతో కూడింది. ఛాలెంజింగ్ లైఫ్ అంటారు క్రిస్టియన్ లైఫ్ అనేది. యేసుక్రీస్తు నీకు దొరకటం గొప్ప భాగ్యం. నీవు ధన్యుడివి, ధన్యురాలివి.
యేసుక్రీస్తు నమ్ముకున్న నీవు యేసుక్రీస్తు కొరకు నువ్వేం చేస్తున్నావు? ఎటువంటి త్యాగం చేస్తున్నావు? ఒకటే అనుకున్నాడు, నా ప్రజల కోసం నేను బ్రతకాలి, అది నాకు చాలు. అది కూడా దేవుడిస్తే దేవుడు తప్పకుండా దిగొస్తాడు, నా ప్రజలను విడిపిస్తాడు. ఒక రోజు నా తల్లి చెప్పింది, అది జరగాలి. నేనే దానికన్నా కూడా దేవుడే దిగి రావాలి, ఫరోతో మాట్లాడాలి, ప్రజలను విడిపించాలి అనేది మోషే యొక్క ఉద్దేశం అన్నమాట. కానీ గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు. 80 సంవత్సరాలు వచ్చేసాయి మోషేకి. 40 సంవత్సరాలు గడిచిపోయి ఆ పర్వతం దగ్గర గొర్రెలు వస్తున్నప్పుడు అగ్ని జ్వాలలు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మోషేకి పిలిచాడు, నువ్వు వెళ్ళమని చెప్పేశాడు. మోషే వెళ్ళాడు, ఇజ్రాయెల్ విడిపించుకున్నాడు. ఎర్ర సముద్రం అడ్డొచ్చింది, దాటించేశాడు. ఫరో సైన్యం వెనక తరుగుతుంది, ఫరో సైన్యం ఎర్ర సముద్రంలో ముంచేశాడు. దేవుడు దాటించుకుని వెళ్ళిపోయినాడు. అరణ్యంలో 40 సంవత్సరాలు ఉన్నాడు. వాళ్ళకి 40 సంవత్సరాలు ఇజ్రాయేలీలకి 20 లక్షల మంది సైన్యం. వాళ్ళకి ఏమేమి కావాలో అన్ని కూడా మోషేనే ప్రార్థన చేస్తే వచ్చేది. ఆహారం కావాలా, మోషే ప్రార్థన చేసేవాడు, ఆకాశం నుంచి వచ్చేసేది. వాటికి నీళ్లు కావాలా, నీళ్లుండే కాదు, బండలో నుంచి నీళ్లు తెప్పించాడు మోషే, బండను కొట్టి ప్రార్థన చేసి. అలాగే 40 సంవత్సరాలు ఇజ్రాయేలీల కోసం బ్రతికాడు. ఫరో చేతిలో బానిసలుగా ఉంటున్న వాళ్ళని మోషే విడిపించడానికి త్యాగం చేశాడు. సంగమా, 1వ శతాబ్దంలో సంఘానికి దేవుడు చెప్పిన మాటలు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి, నమ్మిన వారికి రక్షణ, నమ్మని వారికి శిక్ష. ఇది మన బ్రదర్ డాక్టర్ అన్నమాట. చెప్పాడు కదా అన్నయ్య, చిక్కు వెళ్ళడానికి తిరుపతి కారణం ఏంటి? బ్రదర్ సంఘం అనేది డాక్టర్ ఏంటి తెలుసా? సువార్తను ప్రకటించాలి ప్రపంచానికి. వాడు కొద్ది మందే ఉంటారన్నమాట సంఘాల్లో. ప్రియమైన సహోదరుడా, ఎంతో మంది మోషే ఒకటి ఇజ్రాయేలుని విడిపించాడు. ఫరో చేతిలో నుండి సాతాను చేతిలో బందీలైపోయారు. మన గ్రామంలో ఉన్నవాళ్ళు, మన రాష్ట్రంలో ఉన్నవాళ్ళు, మన దేశంలో ఉన్నవాళ్ళు త్రాగుడికి, వ్యభిచారానికి, జూదానికి, అక్రమ సంబంధాలకి, సెల్ ఫోన్స్ కి సాతానుడు బానిసలం చేశాడు. భయపెడుతున్నాడు. శాంతి లేదు, ప్రశాంతత లేదు, నెమ్మది లేదు, ప్రాణాలు విసిగిపోతున్నాయి, కుటుంబాల్లో సంతోషం లేదు, నరకానికి పరుగులు తీస్తున్నారు. వారి జీవితమై మోషేలాగా మనం త్యాగం చేయొద్దా? నిన్ను, నన్ను, నీవు, నేను సాతానికి బానిసలుగా ఉన్నప్పుడు రాజ కుటుంబంలో పుట్టిన యేసుక్రీస్తు కూడా సింహాసనం విడిచిపెట్టాడు. నీ కోసం, నా కోసం ఈ లోకానికి వచ్చి తన జీవితాన్ని త్యాగం చేశాడు. నిన్ను, నన్ను విడిపించడానికి యేసుక్రీస్తు సుఖాన్ని కోరుకున్నాడా? విడిచిపెట్టాడు, సింహాసనాన్ని విడిచిపెట్టాడు, కిరీటం విడిచిపెట్టి వచ్చేసాడు ఈ లోకానికి. నిన్ను, నన్ను విడిపించడానికి సాతాను విడిపించాడు ఆయన. మరి మన గ్రామాలు ఎంతో నశించిపోతున్నారు. వారి విషయమైన మనకి ఆ వేదన, బాధ మనకు ఉండొద్దా? మోషేలాగా త్యాగం. ఎప్పుడైతే మోషేలాగా మనం త్యాగం చేస్తామో అప్పుడే మనం సాధించగలం, విడిపించగలం సైతాన్ చేతిలో నుంచి. ఎర్ర సముద్రం ఎదురు చేసింది. ఫరో దగ్గరికి వెళ్ళాడు. ఒక పేదవాడు మోషే రాజు దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాడు. ఎవరిని వాడుకుంటాడు దేవుడు? చెప్పాలి. మోషేని వాడుకున్నాడు దేవుడు. రాజును నిలబెట్టాడు, వెళ్ళి పంపించు, మేము దేవునికి బలర్పించుకోవాలి. ఫరో అంటాడు, యెహోవా ఎవడు, నేను పంపించను అంటాడు. కాదు, పంపించకపోతే తీర్పు దిగుస్తాడు అని చెప్పినప్పుడు 10 రకాల తీర్పులు వచ్చినాయి ఆ దేశం మీదకి. అయినా ఎన్న ఫరో దేశాన్ని నాశనం చేసుకున్నాడు, కొడుకును చంపుకున్నాడు, చివరికి ఎర్ర సముద్రంలో చచ్చాడు. యేసుక్రీస్తుని నమ్మకపోతే, ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఇంకా యేసుక్రీస్తు నమ్ముకోలేదా? ఒకటే చెప్పాడు మోషే, ముగించబోతున్నా. భూలోకంలో యెహోవా వంటి వాడు లేడని నువ్వు తెలుసుకోవాలి. ఇదే 10 సార్లు చెప్పిన ప్రసంగం కూడా ఒకే ఒక మాట చెప్పాడు అనమాట. ప్రతిసారి ఇదే చెప్పేవాడు. కష్టం వచ్చేది ప్రార్థన చేయమనేవాడు ఫరో. ఒక మాట అన్నాడు మోషే తోటి, మోషే, నేను నిన్ను ఫరోకి దేవుడిగా చేయబోతున్నా. ఫరో నీకు దేవుడు కాదు, నీకు ఫరోకి నేను దేవుడిగా చేయబోతున్నా. ప్రియమైన సహోదరి, సహోదరుడా, మోషే రాజు ముందుకు వెళ్ళి ధైర్యంగా దేవుని సందేశం వినిపించాడు. వినలేదు, నాశనం తెచ్చుకున్నాడు.
తన దేశానికి, తన కుటుంబానికి నేను విడిపిస్తానని దేవుడు మాట ఇచ్చాడు. విడిపించాడు దేవుడు. అందరూ చనిపోయారు ఐగుప్తు దేశంలో. ఇంటికి వచ్చే శవం, కానీ వీళ్ళు చనిపోలేదు. దాటిన తర్వాత మరలా వెంటబడ్డాడు ఫరో. వెంటబడి ఏం చేశాడు తెలుసా? మరలా తెచ్చుకుందాం, సముద్రం ఎదురైంది, మరలా ఇప్పుడు దొరికిపోయారని చెప్పేసి ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన వాళ్ళని ఐగుప్తులో ఉన్నప్పుడు ఊరుకోలేదు, పంపించడానికి ఒప్పుకోలేదు. ఎప్పుడైతే దేవుడు దిగొచ్చి అర్ధరాత్రి ఇంటికి వచ్చి ఒక శవాన్ని లేపాడో అప్పుడు పంపించాడు అన్నమాట. మిడతలు, కప్పలు, ఈగలు, దద్దురులు, నా రక్తం, నీళ్లు, వాళ్ళు తాగే నీళ్లు రక్తంగా మార్చటం, కప్పలు రప్పించటం, చీకటి రప్పించటం, బిడ్డలు చంపటము, ఈగలు, ఇలాగే 10 రకాల తెగుళ్ళు వచ్చాయి దేశం మీదకి. యేసుక్రీస్తుని నమ్మకపోతే నీ జీవితంలో సంతోషముగా జీవించడం అసాధ్యము. తాగే నువ్వు అన్నం తినాలి అన్నా, నీళ్లు త్రాగాలి అన్నా దేవుని సహాయం కావాలి. ఫరో అన్నాడు, యెహోవా ఎవడని. చివరికి ఎవరు దిక్కారు తెలుసా? దేవుడే దిక్కాడు. మోషే ప్రార్థించే, మోషే కప్పలు పోయే విధంగా. సహోదరి సహోదరుడా, తరుముతో వచ్చేసాడు. ఐగుప్తులో ఉన్నప్పుడు, అంటే లోకంలో ఉన్నప్పుడు సాతానుడు నిన్ను లొంగ తీశాడు. ఇప్పుడు బయటకు వచ్చావు, యేసయ్య నమ్ముకున్నావు, బయటకు వచ్చావు. ఇప్పుడు లోకం నుంచి బయటకు వచ్చిన నీతోటి నిన్ను మరలా లోకంలోకి తీసుకెళ్ళటానికి సాతానుడు నీ వెంట పడతాడు. లొంగిపోతావా, సాగిపోతావా? దేవుడు అన్నాడు, మోషే సాగిపో. ఇశ్రాయేలు అన్నారు, మోషే మా జోలికి రావద్దు, మాకు ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని తీసుకొచ్చావా, మా జోలికి రావద్దు, మేము లొంగిపోతాం, వాళ్ళకి లొంగిపోతాం. భయపడవద్దు అన్నాడు మోషే, భయపడవద్దు. యేసు ప్రభు కూడా ఈ పదాలు వాడాడు కొత్త నిబంధనలో. గాలి తుఫాను వచ్చింది, ఓడ దోణి మునిగిపోయే సమయం వచ్చేసింది, నడుచుకుంటా వచ్చాడు సముద్రం మీద. భయపడకుడి, నేనే అని శాసించాడు ఆయన గాలిని, తుఫాన్ని. సహోదరి సహోదరుడా, మన జీవితంలో సాతానుడు కూడా ఉన్నాడు. కానీ ఫరో ఎర్ర సముద్రాన్ని ఏం చేస్తాడు? దేవుడు ఎర్ర సముద్రాన్ని పైన చేశాడు, ఇజ్రాయెల్ నడిపించేశాడు. ఎర్ర సముద్రం మధ్యలో ఐగుప్తులని, ఫరో సైన్యాన్ని ముంచేశాడు. వీరెందుకు దాటలేదు? వీరు ఎందుకు దాటారు చెప్పాలి. ఎందుకు దాటారు? వీరు పస్కా రక్తములో విమోచింపబడిన వాడు. పరలోకం అనేది యేసుక్రీస్తు రక్తములో కడగబడకుండా పరలోకం లేదు. అలాగే యేసుక్రీస్తు నమ్మకపోతే అనాథ జీవితం, దిక్కులేని జీవితం, డబ్బున్నా, వెండున్నా, ఎన్ని ఉన్నా. ఫరో సైన్యం చనిపోయినారు, సమాధులు కూడా లేదు. ఎంత దిక్కులేని సాగు చనిపోయారు తెలుసా? తను చేసిన పాపాలను బట్టి. యేసుక్రీస్తు రాబోతున్న రెండోసారి ఆయన తీర్పు తెచ్చడానికి రాబోతున్నాడు. రాజులకు రాజు అయిన ప్రభువులకి ప్రభువు. మోషే అంటున్నాడు, ఆజ్ఞాపిస్తున్నాడు యెహోవా, పంపిస్తావా లేదా కప్పలు పంపిస్తానని ఆజ్ఞాపిస్తున్నాడు అనే పదం. రాజులకు రాజు అయిన ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు తన ప్రజల కోసం దేవుడు. అందరూ రోడ్ల మీద నడిపిస్తారు, రోడ్లు వేసి. కానీ దేవుడు అంటే ఎవరో తెలుసా? అసాధ్యమని చేసేవాడు. ఎర్ర సముద్రంలో రోడ్డు వేశాడు దేవుడు. నెంబర్ 2, రెండవదిగా అందరూ కూడా భూమి నుంచి వచ్చి పంట తింటుంటే తన ప్రజలకు ప్రత్యేకంగా ఆకాశం నుంచి కురిపించాడు. అందరూ కూడా భూమిలో ఉండే వాటర్ తాగుతుంటే బండలో నుండి వాటర్ తీసుకొచ్చేసాడు. 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ని కాపాడాడు, పోషించాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు నమ్ముకున్న నిన్ను విడిచిపెడతాడా దేవుడు? విడిచిపెడతాడా? నిన్ను పోషిస్తాడు ఆయన, నిన్ను సంరక్షిస్తాడు, నీకు కావలసిన నీళ్ళు ఇస్తాడు, ఆహారం ఇస్తాడు. అంతేకాదు, నీ ముందున్న ఎర్ర సముద్రాన్ని పాయలు చేస్తాడు. ఏ కష్టం నీ ముందు నిలబడింది, నువ్వు ముందుకు పోలేకపోతున్నావో, ఆర్థిక బాధలు కావచ్చు, అప్పులు కావచ్చు, రోగాలు కావచ్చు, సమస్యలు కావచ్చు, ఒంటరితనం కావచ్చు, నిందలు కావచ్చు, నిరుద్యోగం కావచ్చు, అవన్నిటిని కూడా దేవుడు తొలగించి నిన్ను తీసుకెళ్ళిపోతాడు. అలాగే మోషే ఇజ్రాయేలు కోసము 40 సంవత్సరాలు త్యాగం చేశాడు.
తన దేవుడు ఎంత గొప్ప దేవుడో ప్రపంచానికి చాటి అప్పుడు కన్నుమూశాడు. కొండ మీదకి వెళ్ళిపోయినాడు, అక్కడ చనిపోవాలి. మోషకు అలవాటు ఉంది, దేవుడు ఏమైతే చెప్తాడో అదే చేస్తాడు. మోషే, నీవు నెబో శిఖరం మీదకి వెళ్ళిపో, అక్కడ నువ్వు చనిపోవాలి. సరేనన్నాడు. ఆ దేశంలోకి వెళ్ళడానికి లేదు, నీవు చూడమన్నాడు అంతే. చూశాడు, వెళ్ళి చనిపోయాడు. అతను చనిపోయినప్పుడు ఎవరు రాలేదు. 120 సంవత్సరాలు కూడా చనిపోయినాడు. దేవుని కొరకు, ప్రజల కొరకు త్యాగం చేసే జీవితాన్ని. కంటి చూపు తగ్గలేదు, బలం తగ్గలేదు. అతడు దేవుని ముఖాముఖిగా దొరికిన వ్యక్తి. 40 కొండ మీదకి వెళ్ళి 2 సార్లు 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన వ్యక్తి. దేవునికి ఒక స్నేహితుడిలాగా దేవుని దగ్గరికి వెళ్ళి కలుసుకున్న వ్యక్తి. దేవుని కలుసుకుంటున్నావా? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావా? మందిరంలో కావచ్చు, ఇంటి దగ్గర కావచ్చు, నీ భక్తి కోసం, సంఘం కోసం, దేశం కోసం, నీ వ్యక్తిగతంగా పరిశుద్ధంగా జీవించడానికి ఉపవాసం ఉంటున్నావా? దేవుని కలుసుకుంటున్నావా? వ్యక్తిగత సహవాసం ఉందా? ఈ ప్రపంచానికి రాజ్యాంగాన్ని తీసుకొచ్చింది మోషే. కోర్టులు, చట్టాలని, పోలీస్ వ్యవస్థని స్థాపించింది మోషేనే. ఒక ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చేసాడు. కొండ మీదకి వెళ్ళి, ప్రియమైన సహోదరుడు ముగిస్తున్నా, మోషే చనిపోయినప్పుడు దేవుడు దిగొచ్చాడు. మోషే సమాధి చేసి వెళ్ళిపోయినాడు. మరలా మోషే 2వ రాకడ ప్రకటన గ్రంథంలో మనకు కనిపిస్తాడు. ఏలియా మోషే మరలా వస్తాడు, అద్భుతాలు చేస్తారు, ప్రపంచానికి తన దేవుణ్ణి ప్రకటిస్తారు, గొప్పతనాన్ని ప్రకటిస్తారు. తర్వాత చనిపోతారు, తర్వాత లేచి మరలా పరలోకానికి వెళ్ళిపోతారు. ప్రియమైన సహోదరుడా, ఈరోజు మరి మోషే పేరు ప్రఖ్యాతులు నాకొద్దు, వేడి కోసం వేలాడబడుతున్నావు. యేసుక్రీస్తు నమ్మిన తర్వాత నీవు ఫరో కుమార్తె కుమారుడని ఒప్పుకోలేను, నిన్ను పిలిపించుకోను. యేసుక్రీస్తు నమ్మిన తర్వాత నిజంగా ఒక వ్యక్తి నమ్మితే ఆ వ్యక్తిలో ఏమొస్తుంది? మార్పు వచ్చేస్తుంది. ఐగిప్తు ధనం నాకొద్దు, సుఖ భోగం నాకొద్దు, పేరు ప్రఖ్యాతులు నాకొద్దు, సంఘం కావాలి నాకు. సంఘంతో బ్రతుకుతా, సంఘం కోసం నేను జీవిస్తా, వాళ్ళే నా బంధువులు, నా స్నేహితులు అని ప్రాణంగా ప్రేమిస్తావు నీవు కూడా. ఇజ్రాయేలుతో నిందలు, శ్రమ పడతాను, క్రీస్తు కొరకు నిందలే గొప్ప భాగ్యం. ఈరోజు నీవు నేను యేసుక్రీస్తు నమ్ముకున్నాను చెప్తున్నాం. మరి మనం ఎలా బ్రతుకుతున్నాం? మోషే లాంటి త్యాగం, సమర్పణ ఉన్నదా? బ్రదర్ అని సంఘాన్ని స్థాపించిన ఇంగ్లాండ్ దేశంలో డార్బీ అని ఉన్నాడు. జేఎన్ డార్బీ జడ్జిగా చదివాడు అనమాట. చదువుకున్నాడు, జడ్జి అయ్యాడు. యేసుక్రీస్తు నమ్మిన తర్వాత జడ్జి పోస్ట్ విడిచిపెట్టేసి వచ్చేసాడు. తండ్రి చర్చిలోనే పాస్టర్గా ఉన్నాడు. నామకార్థ భక్తిని చూశాడు. బైబిల్ చదివాడు, హెబ్రీ గ్రీక్ బైబిల్ చదివాడు. హెబ్రీ గ్రీక్ లో నుంచి ఇంగ్లీష్ బైబిల్ రాశాడు. ప్రపంచానికి సువార్త వినిపించాలని చెప్పి బ్రదర్ 3000 సంఘాలు స్థాపించాడు డార్బీ. ఈ ఫ్యాషన్ నాకొద్దు, ఈ జడ్జి పోస్ట్ నాకొద్దు, ఈ సుఖభోగాలు నాకొద్దని పెళ్లి కూడా చేసుకోకుండా జేఎన్ డార్బీకి పౌలు తర్వాత భూమి మీద డార్బీకి బైబిల్ తెలిసినంతగా ఏ వ్యక్తికి తెలియదు. ఆ విధంగా దేవుడు బయలుపరిచాడు. ఒక గుర్రమెక్కి ఒక కొండ మీద కట్లు కొట్టుకునే వాళ్ళు ఉంటారు. ఆ కాలనీ అక్కడికి వెళ్ళి ఒక చిన్న కూలి గుడిసెలో ఉండి అక్కడే సేవ చేశాడు అనమాట డార్బీ. 3000 సంఘాలని, ప్రధాన సంఘాలను స్థాపించాడు ఇంగ్లాండ్ లో. అంతేకాదు ప్రపంచానికి సువార్తను ప్రకటించడానికి డార్బీ కారణమయ్యాడు. సహోదరుడా, ఈరోజు నీవు నేను యేసుక్రీస్తు నమ్ముకున్నాం. మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి? యేసుక్రీస్తు కొరకు నువ్వు ఏం త్యాగం చేశావు? 15 సంవత్సరాల వయసులో యేసుక్రీస్తు నమ్ముకున్నా. భయంకరంగా సినిమాలకి బానిసనయ్యా, స్నేహితులకి బానిసనైపోయాను. యేసుక్రీస్తు ఒకవేళ నా జీవితాన్ని మార్చకపోతే ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉండేవాడిని. కానీ యేసుక్రీస్తు 10% నా జీవితాన్ని మార్చేశాడు. మార్చిన తర్వాత అప్పటి వరకు స్నేహితులు ఉండేవాళ్ళు, స్నేహితులు గుడ్ బై చెప్పేశారు. అప్పటి వరకు ఈ రాత్రి అంతా టీవీ చూసేవాడిని, సినిమా చూసేవాడిని, బాగా టీవీ లేకుండా ఉండేవాడిని కాదు. యేసుక్రీస్తు నమ్మిన తర్వాత ఈ రోజుకి మళ్ళా టీవీ ఎలా ఉంటుందో నాకు తెలియదు. స్నేహితుడికి గుడ్ బై, లోకానికి గుడ్ బై. రాత్రంతా ప్రార్థన చేసుకోవడం, రాత్రంతా కాలేజీలో ఉన్నప్పుడు బైబిల్ చదువుకోవడం. యేసుక్రీస్తు కొరకు మనం ఏం చేస్తున్నాం? అపోస్తలుడు మొదటి సంఘం, యెరూషలేములో ఉన్న సంఘం యేసుక్రీస్తు నమ్మిన తర్వాత భూములు నమ్మారని,
ఇల్లు అమ్మేశారని, యేసుక్రీస్తు కొరకు త్యాగం చేశారని మనం చదువుతున్నాం. మా చేతికి ఉంగరం ఉంటే ఆ ఉంగరాలు తీసుకెళ్లి మందిరం కట్టేటప్పుడు మందిరానికి ఇచ్చేశారు. ఇంచుమించు ఒక 3 lakhs 3 లక్షల రూపాయలు సేవకులు ఎవరైతే కష్టపడి సేవ చేస్తున్నారో సేవకులకి పంపించాలి. సహోదరి సహోదరుడా, ప్లీజ్, యేసుక్రీస్తు నీ కోసం నా కోసం మోషే అనే భక్తుడు త్యాగం చేశాడు. కాబట్టి ఫరో చేతిలో చనిపోకుండా వాళ్ళు దేవుడి స్థలాన్న కనాను దేశంలోకి వెళ్ళిపోయినారు. దేవుడు కనాను దేశం చేర్చాడు. సైతానికి బానిసలుతున్న నిన్ను నన్ను యేసుక్రీస్తు సింహాసనం ఇచ్చిపెట్టి మన కోసం త్యాగం చేసి మనం విడిపించాడు. పరలోకం చేర్చడానికి సిద్ధంగా పరలోకానికి చేర్చబోతున్నాడు. యేసుక్రీస్తు నీ కోసం నా కోసం ప్రాణం ఇచ్చాడు. కలువరి శిలువలో రక్తాన్ని చిందించాడు. తల మీద ముళ్ళ కిరీటం కొట్టించుకున్నాడు. చేతుల్లో చీరలు కొట్టించుకున్నాడు. ప్రక్కలో బల్లెంతో పడిపించుకున్నాడు. కాళ్ళలో మేకులు కొట్టించుకున్నాడు. యేసుక్రీస్తు నీ కోసం నా కోసమై కలువరి శిలువలో వేలాడాడు. రక్తంలో తడిచిపోయాడు. రక్త సిద్ధుడైపోయాడు. ప్రాణం ఇచ్చాడు. ఒకే ఒక్క మాటలో ప్రాణం ఇచ్చాడు. ఇంకా నీ కోసం నా కోసం ఈ భూమి మీద ప్రాణం ఇచ్చిన వాళ్ళు ఉన్నారా? నీ కోసం నిన్ను నన్ను యేసయ్యలాగా ప్రాణంతో ప్రేమించే వాళ్ళు ఉన్నారా? అలాంటి ప్రాణం ఇచ్చిన యేసయ్య కోసం నువ్వేం చేస్తున్నావు? నువ్వెలా జీవించాలనుకుంటున్నావు? ఒక తీర్మానం తీసుకుంటావు ఈరోజు. యేసుక్రీస్తుని మోషేకి అర్థమయ్యింది, నన్ను రక్షించిన ఉద్దేశము నేను ఇజ్రాయెల్ విడిపించాలి, ఇజ్రాయెల్ కోసం నా జీవితాన్ని త్యాగం చేయాలి. ఒకటి, సంఘం కోసం బ్రతకాలి. రెండవది, మన గ్రామం నశించిపోతున్న ఆత్మల కోసం వారికి సువార్తను ప్రకటించి యేసయ్య ప్రేమను చూపించి దేవుని సన్నిధికి తీసుకురావాలి. ఈ తీర్మానం చేసుకున్నామా? అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఒక గట్టి తీర్మానం చేసుకుని వెళ్ళిపోదాం. ఒక పేదవాడిని దేవుడు వాడుకున్నాడు.